టెంపుల్ వార్తలకి స్వాగతం. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. బుధవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికాసం వైపు ప్రయాణిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు దేశంలో బాగున్నాయని అన్నారు. దేశంలో రైతుల పరిస్థితి కూడా చాలా మెరుగ్గా ఉందని, కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 2.40 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రైతుల అకౌంట్లో 41 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా వేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా మంచి ఫలితాలని ఇస్తుందన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులకి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2500 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలని పూర్తి చేశామన్నారు. ఇంకా 2000 కిలోమీటర్ల నేషనల్ హైవే పనులు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఏమీ బాగాలేదని, ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. దేశంలోనే తెలంగాణలోనే అత్యధికంగా ఆత్మహత్యలు రైతులు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ అని 2 సార్లు కేసీఆర్ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు 3 ఒకటే అని అన్నారు. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లో దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాసరలో IIIT విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014-2018 సంవత్సరాల్లో కేసీఆర్ మేనిఫెస్టో ప్రకారం ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ జిల్లా మేనిఫెస్టో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిగొండ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నాగం వర్షిత్ రెడ్డి, కె హనుమంతరెడ్డి, బండారి ప్రసాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. देश में नरेंद्र मोदी जी का सरकार 9 साल से चल रही है। 9 साल के पहले 2014 इलेक्शन में नरेंद्र मोदी जी देश को क्या क्या भरोसा दिया, उसको पूरा करने का कोशिश मोदी जी ने किया है। वो नलगोंडा में तेलंगाना में बहुत, ऐसे तेलंगाना में मुझे पता नहीं, बट तेलंगाना में बहुत सभा किया है 2014 में। मेरा क्षेत्र में भी आए थे, मैं उडुपी चिकमंगलूर से हूँ, पहली बार उधर मैं लड़ रही थी। मेरा क्षेत्र में आके 4 भरोसा दिया था देश के लिए। एक तो भ्रष्टाचार बिना सरकार हम देंगे, हमको आशीर्वाद कीजिए, बिना भ्रष्टाचार का, भ्रष्टाचार रहित सरकार हम देश में देंगे। दूसरा वो बोला है देश में विकास करेंगे। तीसरे भरोसा दिया है विश्व में भारत को नंबर 1 जगह को लाने के लिए मैं प्रयत्न करूंगा। 4वीं वो भरोसा दिया है ये देश को रक्षा करेंगे। उसका टाइम ऐसा था 2014 में भारत को बाहर देश में इज्जत नहीं मिल रहा था। हमारा प्रधानमंत्री मनमोहन सिंह बाहर जाते थे बट कोई उठ के नमस्कार भी नहीं करते थे, क्योंकि हमको बहुत आपका टीवी देख के बहुत दुख होता था। हम हमारे देश में कांग्रेस बीजेपी है, बाहर देश में हम भारतीय है, एक है। हम सबको दुख लगता था, भारत को इज्जत मिलना चाहिए। कैसा इज्जत पुराना दिनों में मिलता था वैसे इज्जत मिलना चाहिए, ऐसा नहीं होती थी। एंड देश का हर एक डिपार्टमेंट में भ्रष्टाचार का तांडव वो तो नाच रहा था। कुछ भी करो इसी में घोटाला, ऐसे हो रहा था। देश का बॉर्डर में भी, देश का हमारा डिफेंस में हम स्वावलंबी नहीं थे, आत्मनिर्भर नहीं थे। एक बाहर बैठे हुए पुलिस का
ये बंदूक सभी बाहर देश से हम आते थे। उसी समय 2014 से 2019 तक मैं भी डिफेंस कमिटी में थी, स्टैंडिंग कमेटी में 5 साल। हमारा हालत बहुत खराब था डिफेंस वाले का, सब हमको बाहर देश से आना था। प्रधानमंत्री ये कैंडिडेट 2014 में घोषित किया, उन्हें बोले हमारा सैन्य को हम स्वावलंबी बनाएंगे। జాతీయ పార్టీ కేంద్ర ఎన్నికల పార్టీ నుంచి తెలంగాణ ఎన్నికల కోసం 4 కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పార్టీ నుంచి 26 మంది పార్టీ నేతలతోటి 30 మంది బృందాన్ని ఈ 40 రోజుల పాటు ఎన్నికల కోసం కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు సోదరి కేంద్ర మంత్రివర్యులు, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి నాయకురాలు సోదరి శోభా గారితో కలిసి ఈ నల్గొండ ఎన్నికల పర్యవేక్షణకు రావడం జరిగింది. చాలా విషయాలు వారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు, కేంద్రం తెలంగాణకు సహకరిస్తున్నటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. 2 సార్లు బంగారు తెలంగాణ అనేటువంటి ఒక నినాదంతో కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో నేనేమి చేయలేకపోయాను, ఇంకొక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ కాలేదు, కానీ కేసీఆర్ గారి కుటుంబం మాత్రం అన్ని పదవులతోటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎన్నికల్లో ఓడిపోతే కూడా నామినేటెడ్ పోస్టులతో సహా వాళ్ళ కుటుంబం బంగారు కుటుంబం అయింది తప్ప తెలంగాణ సమాజం బంగారు తెలంగాణ కాలేదు. బంగారు తెలంగాణ మళ్ళా ఒకసారి అవకాశం ఇస్తే నేను చేస్తానని చెప్పి ఇంకా కేసీఆర్ గారు చెప్పలేదు, కేటీఆర్ గారు చెప్తున్నారు. బంగారు తెలంగాణ అంటే హైదరాబాద్ నడిబొడ్డున నిన్న జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ తన అనుచరులతోటి నడి రోడ్డు మీద మనుషులను చంపడానికి దౌర్జన్యాలు చేయడమా? సాక్షాత్తు హోంమంత్రి ఒక మంత్రి జన్మదిన వేడుకల్లో పుష్పగుచ్చం ఇవ్వలేదని బహిరంగంగా హోంమంత్రి పోలీసుల మీద దాడి చేయడమా? సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను వాళ్ళ కుటుంబ సభ్యుల చేత హత్య చేయిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం కాపాడ్డమా నేను అడుగుతున్నా. బంగారు తెలంగాణ అంటే హైదరాబాదులో డ్రగ్స్కు కేంద్రం చేయడమా? ప్రతిరోజు డ్రగ్స్కు సంబంధించినటువంటి విచారణలు జరపడమా నేను అడుగుతున్నా. లేదంటే హైదరాబాదులో ఉన్నటువంటి మత ఛాందసవాద ఎంఐఎం గూండాలతో కేసీఆర్ గారి కుటుంబం కలిసి తెలంగాణ సమాజంలో మెజారిటీ హిందువుల మీద దాడి చేయడమా అని అడుగుతున్నా. లేదంటే 30% కమిషన్లు తీసుకొని 30% కమిషన్ సర్కారుగా వేల కోట్ల రూపాయలు దోచేయడమా అని నేను అడుగుతున్నా. ఏ కలల ఆకాంక్ష కోసం తెలంగాణ వచ్చిందో, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వాటికి సంబంధించిన విషయంలో 9 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేక పరీక్షా పేపర్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరుతో ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడమా అని నేను అడుగుతున్నా.
కేటీఆర్ గారు ప్రతిరోజు ప్రధానమంత్రి గారి మీద విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారిని రాకుమారుడు చేయడానికి నా దగ్గరకు వచ్చి బేరసాలు మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగని పని అని చెప్పి పంపానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి 10 రోజులు అవుతుంది. జిల్లా కలెక్టరేట్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో భారత ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా బుధవారం జిల్లా కంట్రోల్ రూమ్ను మీడియా సెంటర్ని జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ ప్రారంభించారు. మీడియా సెంటర్ ద్వారా ఎన్నికల సమాచారం మీడియాకు చేరవేయడానికి మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మీడియా కవరేజ్లో భాగంగా సంబంధిత అధికారులు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని రోజువారీ సమాచారాన్ని అందజేస్తారని ఆయన అన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల జిల్లా కంట్రోల్ రూమ్ని కలెక్టర్ ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1950, కాల్ సెంటర్ 180042514442 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఫిర్యాదులకు సంబంధించి ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటివ్ ఆఫీసర్ గణపతి, కలెక్టరేట్ ఏవో మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకి తెలంగాణ పెట్టింది పేరు అని శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు అని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు నారాయణ పాఠశాల వారు ముందుగా చేస్తారని అభినందించారు. రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆడపడుచుల ఆకుపచ్చని సంబరం పల్లె పల్లెలకి కొత్త అందాన్ని తీసుకువచ్చే పూల వైభవమని, నవరాత్రులు భక్తితో కొలిచే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ప్రసాద్, సైదులు, కోఆర్డినేటర్స్ రవిశంకర్, సింధు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తరుణ్ రెడ్డి, ఆదిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకి లోబడి పనిచేయాలని, ఎన్నికల నియమావళిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కె అపూర్వారావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం పరిధిలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేస్తూ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పటిష్టమైన పోలీస్ భద్రత కల్పించడం పోలీస్ ముఖ్య విధి అని తెలిపారు. ఇందుకోసం సిబ్బంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక ప్రకారం పనిచేయాలని, అక్రమ రవాణాను నిరోధించడం కోసం పటిష్టంగా నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితులు పోలీసుల అదుపులో ఉంటాయని తెలిపారు. ప్రజా వ్యవస్థకి, సమాజానికి భంగం కలిగించేటటువంటి వ్యవస్థీకృతమైన కార్యకలాపాలని పకడ్బందీగా నిరోధించాలని, అలాంటి చర్యలు జరగకుండా చూడాలని కోరారు. సరిహద్దు ప్రాంతాల నుండి జిల్లాలోకి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా బలోపేతం చేస్తూ పనిచేయాలని కోరారు. అక్రమ మద్యము, రసీదులు లేనటువంటి విలువైన ఆభరణాలు, అక్రమ డబ్బు ఎట్టి పరిస్థితుల్లో రవాణా జరగడానికి వీలు లేదని తెలిపారు. జిల్లాలో వాహన తనిఖీలని పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కె హనుమంతరావు, ఎస్పీ డిఎస్పీ సోమనారాయణ్ సింగ్, నెల్గొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, దేవరికొండ డిఎస్పీ గిరిబాబు, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, డీసీఆర్బీ
డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీటీసీ, డీఎస్పీ విఠల్ రెడ్డి, సిఐలు మరియు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ని ముదిరాజులకు కేటాయించాలని మునుగోడు బీఆర్ఎస్ నేత నారబోయిన రవి ముదిరాజ్ కోరారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని చినవెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం టికెట్ని ముదిరాజులకు కేటాయించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలోని చెండూరులో జరిగే ముదిరాజ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు. అత్యధిక శాతం ఉన్న ముదిరాజులకి పార్టీలు గుర్తించకపోతే ఓటమి తప్పదని హెచ్చరించారు. ముదిరాజుల్ని గుర్తించని పార్టీలకి మద్దతు ఇవ్వబోమని ఈ రోజు జరిగిన ఆత్మీయ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేశబోయిన శంకర్, తోకల వెంకన్న, దోటి శ్రీనివాస్, నల్లసోమ మల్లయ్య, లోకనబైన రమణ ముదిరాజ్, బొల్ల వెంకట్ ముదిరాజ్, మునుగోడు నియోజకవర్గ ముదిరాజ్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారబోయిన రవి ముదిరాజ్ మునుగోడు నియోజకవర్గం నుంచి ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల నుంచి ముదిరాజు ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ ముఖ్య నాయకులు, ముదిరాజు సంఘాల ముఖ్య నాయకులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని చినవెంకటరెడ్డి ఫంక్షన్ హాల్కు హాజరై ముదిరాజుల రాజకీయ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం కోసం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్లగొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముదిరాజులు అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒకరికి కూడా టికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారు ఇంకా కేటాయిస్తారు అని చెప్పేసి వారి మీద నమ్మకంతో ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా వారిపైన నమ్మకం ఉన్నది. టికెట్ కేటాయిస్తారని చెప్పేసి ముదిరాజులకు తెలంగాణలో అట్లీస్ట్ ఒక 3-4 టికెట్లైనా కేటాయిస్తారని చెప్పేసి ఇంకా ఆశతోటి ఉన్నాము. వారు కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా మా నల్లగొండ జిల్లాలోని ముదిరాజు ముఖ్య నాయకుల సూచన మేరకు నల్లగొండ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. ఆ లోపే ఎలక్షన్ షెడ్యూల్ రావడం వలన మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 40,000 ఓటర్లు ముదిరాజులు ఉన్నారు. 55,000 పైచిలకు జనాభా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నది. మునుగోడులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మా ముఖ్య నాయకులందరూ నిర్ణయించడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కేంద్రంలో, చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో 15వ తారీఖు నాడు బీఆర్సీ ఫంక్షన్ హాల్లో ముదిరాజుల ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ ఆత్మ గౌరవ సభకు జిల్లాలోని నల్లగొండ జిల్లాలోని ముదిరాజులు ఇంటికి 1-2 చొప్పున అత్యధిక సంఖ్యలో 50,000కు తక్కువ కాకుండా మునుగోడు నియోజకవర్గానికి విచ్చేసి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల ముదిరాజులందరూ సహకరించి ముదిరాజుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ముదిరాజుల ఆత్మగౌరవ సభ తర్వాత రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలని చెప్పేసి తదుపరి నిర్ణయం తీసుకొని మా ముఖ్యులందరితో మాట్లాడి, అందరం వివిధ పార్టీలలో ఉన్నాము, వివిధ సంఘాల్లో ఉన్నాము, అందరితోని మాట్లాడి నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పోటీ చేయాలన్నా లేదా బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని చెప్పేసి ఆశతోటే ఇప్పటి వరకు ఉన్నాము. ముందు కూడా కేటాయిస్తుంది టికెట్. ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి టికెట్ ఎవరికైతే ఇప్పుడు అనౌన్స్ చేశారో వారికి చేంజ్ చేసి ముదిరాజులకు కేటాయించే అవకాశం ఉన్నది ఇంకా కూడా అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాము. మా ముదిరాజుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ తదుపరి కార్యాచరణను కూడా తెలియజేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాము. పటాన్ చెరువు అడుగుతా ఉన్నాము, సంగారెడ్డి అడుగుతా ఉన్నాము, మక్తల్ అడుగుతా ఉన్నాము, నారాయణఖేడ్ అడుగుతా ఉన్నాము. ఎక్కడైతే ముదిరాజుల జనాభా అత్యధికంగా ఉన్నదో అక్కడ ముదిరాజులకు టికెట్ కేటాయించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాము. దానిలో భాగంగా నల్లగొండ జిల్లాలో మునుగోడు టికెట్ ముదిరాజులకు కేటాయించాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా దానికోసమే ఇక్కడ మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మునుగోడు టికెట్ని కేటాయించాలని చెప్పేసి అధికార పార్టీని కానీ వేరే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వేరే పార్టీలను కూడా అత్యధిక ఆల్ పార్టీస్ను ముదిరాజులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు 119 స్థానాల్లో 115 ప్రకటించినారు. దాంట్లో ఒక్క ముదిరాజు కులానికి ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. అటువంటి పేరు అప్రతిష్ట
అదంతా కూడా చర్చనీయ అంశం అయింది. మా ముదిరాజు కులంలో కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అటువంటి పేరు పోగొట్టుకోవాలనుకుంటే మొట్టమొదటి నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గాన్ని ముదిరాజులకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా ముదిరాజు కాకుండా మీరు ఎవరికిచ్చినా అతన్ని ఓడగొట్టేది ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున బ్యాంకులలో అనుమానాస్పద నగదు తరలింపుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ బ్యాంకు కంట్రోలర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిల్లా యంత్రాంగానికి రోజువారీగా సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా అనుమానాస్పద లావాదేవీలపై కూడా ప్రతిరోజు రిపోర్టు చేయాలని ఆదేశించారు. పోటీ చేయనున్న అభ్యర్థులు బ్యాంకు అకౌంట్లు త్వరగా తెరిచి మానిటరింగ్ చేయాలని అన్నారు. యూపీఐ ద్వారా పలు లావాదేవీలు జరిపిన అకౌంట్లు మానిటర్ చేయాలని, అందుకు సంబంధించిన నివేదిక సంబంధిత బ్యాంక్ ప్రధాన శాఖ నుండి సేకరించాలని, సమాచారం జిల్లా అధికారులకి అందించాలని అన్నారు. బ్యాంకులు ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్కి ఏటీఎంలో లోడింగ్ చేసేటప్పుడు బ్యాంకులు సరైన డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులని కలిగి ఉండాలని అన్నారు. ఏటీఎం వెండర్లు బ్యాంకుకు సంబంధం లేని ఎటువంటి నగదును కలిగి ఉంటే సంబంధిత బ్యాంకులు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం శ్రామిక్, బ్యాంక్ కంట్రోలర్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 30న జరగబోవు ఎన్నికల కోసం సంసిద్ధులు కావాలని తిప్పర్తి మాడుగులపల్లి మండల ముఖ్య కార్యకర్తలకు బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ దిశానిర్దేశం చేశారు. బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తిప్పర్తి మాడుగులపల్లి మండలానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నన్ను అనేక రకాలుగా హేళన చేస్తున్నారని, వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని అన్నారు. 70 ఏళ్లుగా నల్గొండ నియోజకవర్గాన్ని ఒకే సామాజిక వర్గం తమ గుప్పిట్లో పెట్టుకుందని, నూతన సామాజిక మార్పుకి శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారన్నారు. నియోజకవర్గ రాజకీయం ఒక చిత్రం మారబోతుందని అన్నారు. బెదిరింపులకి భయపడేది లేదని వారన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకుని వారికి దిమ్మ తిరగాలని అన్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువయ్యాయని, తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లో ఏ ఒక్క గ్రామానికి బీటీ రోడ్డు వేయలేదని అన్నారు. ఒక్క నల్లగొండ కేంద్రంలో రోడ్డు వెడల్పు చేసి ఇదే అభివృద్ధి అనడం సమంజసమా అని అన్నారు. అభివృద్ధికి సంక్షేమానికి ఏ ఎమ్మెల్యే కూడా తేడా తెలియదని అన్నారు. పిల్లి రామరాజు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ముందుకు సాగుతాడు అన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వారు, కాంగ్రెస్ పార్టీ వారు ప్రలోభాలకి గురిచేసే ప్రమాదం ఉంటుందని అన్నారు. ముఖ్య కార్యకర్తలంతా సమన్వయంతో సర్దుబాటు చేసుకుని ఓట్లని రాబట్టుకోవడానికి అందరూ నిర్విరామంగా కృషి చేయాలని అన్నారు. త్వరలోనే మన గుర్తును మే ముందుకు తీసుకువస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాడుగులపల్లి మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి కేవలం గ్రామాలలో ఒక నాయకులను తయారు చేసుకొని ఆయన చెప్పి ఎవరికి కూడా ఏం పని చేయకుండా గ్రామాల అభివృద్ధి చేయకపోతే మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉంటే మరి ఇలాంటి నాయకుడు ఆ నాయకుడు ఓడగొట్టాలంటే కూర్చొని కమిషన్లు అడ్వాన్స్ 2 లక్షలు 3 లక్షలు మాట్లాడుకొని 20% మాట్లాడుకొని అందులోకి వెళ్ళి ఇప్పుడు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎవరికి రావు. అవి కేవలం కాగితాలు మాత్రమే ఇచ్చిర్రు. అవన్నీ పేర్లు కూడా లేదు, ఎన్నికల తర్వాతనే ఉన్నాయి. అది మరి ఆ ప్రొసీడింగ్ తీసుకున్న మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒక దళిత బంధువే కాదు, మరి గృహలక్ష్మి అయినా అదేవిధంగా బీసీ బంధువు అయినా అన్ని కూడా కావాలని చెప్పేసి ఒక నియోజకవర్గానికి ఒక 5,000 మందిని ఎంపిక చేసి ఎంత మోసం చేసిరు. ఇవన్నీ గుర్తు రాలేదా? రాజపేట నుంచి పోతుంటే గంగనపాలెం రోడ్డు ఎంత పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రోడ్లు ఏ గ్రామానికి పోయినా ఇవాళ ఒక్క రోడ్డు వేసిందా భూపాలరెడ్డి, మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇండూరు నుంచి పజ్జూరు మీద వైజాగ్ పోయే రోడ్డు ఎంత ఘోరం ఉన్నది పరిస్థితి. ఏం పట్టించుకున్నావు నువ్వు? ఇవాళ నువ్వు తిప్పర్తి మండల కేంద్రాన్ని ఏం డెవలప్ చేసినావు? మాడుగులపల్లి మండల కేంద్రాన్ని ఏం డెవలప్ చేసినావు? ఏమైనా జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినావా తిప్పర్తికి అని అడుగుతున్నా. ఏం చేసినావు నువ్వు? నువ్వు సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే నువ్వు కావాలా ఇవ్వడానికి? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చేయడానికి నువ్వు కావాలా? ఈ నల్గొండ ప్రజలకి నువ్వేం చేసినావో చెప్పమని మీడియా ద్వారా మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి గ్రామంలో చూసినట్టయితే మరి గొర్రెలు, గేదెలు, మేకలు ఇవన్నీ కాసుకునే
మరి వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మహిళలు కేవలము వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మాత్రమే పని చేసుకుంటారు, మిగిలిన రోజుల ఇళ్లలో ఉండే పరిస్థితి. మరి వారందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొచ్చేసి మరి మహిళలని ప్రోత్సహించి వారికి ఆర్థికంగా చిన్న చిన్న లోన్లు ఇచ్చేసి మరి ఇళ్లలోనే కూర్చొని 10 రూపాయలు సంపాదించే మార్గం మహిళలకు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ వదిలేసి కేవలము మీటింగ్లకి పిలిపించుకోవడము, మరి ఏమున్నా నాయకులను తయారు చేసి డబ్బులు ఇస్తే. నల్గొండ పట్టణ కేంద్రంలోని 42వ వార్డ్ క్రాంతినగర్ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద బుధవారం నాగం ఫౌండేషన్ సౌజన్యంతో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు పొగాకు నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రులు శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, వారి సతీమణి డాక్టర్ సాహిత్య విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాగం ఫౌండేషన్ సౌజన్యంతో ప్రసిద్ధిగాంచిన వైద్యులతో క్రాంతినగర్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి షుగర్, బీపీ, థైరాయిడ్ బ్లడ్ టెస్టులతో పాటు ఉచిత వైద్య పరీక్షలు జరిపి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలతో నల్గొండ నియోజకవర్గ పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు మా నాగం ఫౌండేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్, డాక్టర్ స్వప్న, డాక్టర్ సంధ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, జిల్లా కోశాధికారి కంచల విద్యాసాగర్ రెడ్డి, నాగం హాస్పిటల్ మేనేజర్ పక్కీరు మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి, కౌన్సిలర్ గుర్రం వెంకన్న, పట్టణ మాజీ అధ్యక్షుడు మర్షెట్టి నాగేశ్వరరావు, శాంతి స్వరూప్, కటకం శ్రీధర్, మణి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తదనంతరం వాలంటీర్లు కళాశాల పరిసరాలని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ వి శ్రీనివాసులు, లైబ్రరేరియన్ ఏ దుర్గాప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం బాధ్యులు ఈ యాదగిరి రెడ్డి, ఎన్ వేణు, ఎస్ యాదగిరి, ఎం వెంకటరెడ్డి, కె శివరాణి, అధ్యాపకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలి సత్యనారాయణలు తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సహాయ సంచాలకులు రంగాచారికి సమ్మె విరమణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అదనంగా పెంచిన 2000 వేతనాలు చెల్లింపుకి బడ్జెట్ విడుదల చేయాలని, మొత్తం సరిపడా బడ్జెట్ ని కేటాయించాలని లేదా కొత్త మెనూని సవరించాలని, ముఖ్యమంత్రి అల్పాహారం పనికి అదనపు వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తేదీ 9/10/2023 ఉదయం 9 గంటలకి వారి నివాసంలో సిఐటియు ప్రతినిధి బృందం కలిసి చర్చించారని అన్నారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయని, తప్పకుండా సమస్యల్ని పరిష్కరిస్తామని, ఇప్పటికే పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనం, బడ్జెట్ విడుదల చేశామని, వాటి ఫాలో కోసం అధికారిని కేటాయిస్తామని, ముఖ్యమంత్రి అల్పాహార పథకం అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని కోరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమ్మె తాత్కాలికంగా విరమణ తప్ప సమస్యలు పరిష్కారం కాకపోతే తిరిగి మళ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ, జిల్లా నాయకులు దొడ్డి అండాలు, ఏకుల మహేశ్వరి, దండ పుష్పలత, వేముల ఇందిర, బొజ్జ అలివేలు, పందుల ముత్యాలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద సమ్మె చేసిన 12 రోజులుగా సమ్మె చేసినటువంటి ఈ మధ్యాహ్న భోజన కార్మికులు డిఓ గారికి సమ్మె విరమణ సంబంధించినటువంటి లెటర్ను ఇవ్వడం జరిగింది. నిన్న రాష్ట్ర స్థాయి సమావేశం జరిగి అందులో నిర్ణయం చేశాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు కూడా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇచ్చిన విరమణ తాత్కాలిక విరమణే. ఇది తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ ఈ పెండింగ్ వేతనాలు కానీ, ఇతర సంబంధించినటువంటి వేతనం పెంపు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా సమ్మె ఉంటుంది. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం యథావిధిగా సమ్మె ఉంటుంది అనేది దానికోసం తాత్కాలికంగా విరమణ మాత్రమే జరిగిందని చెప్పి డిఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా విద్యాధికారిని కలిసి
తాత్కాలికంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి పనిలోకి చేరుతున్నట్లుగా డిఈఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఏ ప్రభుత్వము కొలువు తీరినా ఆ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, మా సమస్యలు పరిష్కారం చేయకపోయినట్లయితే మళ్ళీ తిరిగి యథావిధిగా సమ్మె కొనసాగిస్తాము, మా హక్కులకై ఉద్యమిస్తాము, ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అప్పటి వరకు విద్యాశాఖ అధికారిని కమిషనర్ గారిని ఈ సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ అధికారి గారు మన సబితా ఇంద్రారెడ్డి గారు హామీ ఇచ్చినారు. ఆ మేరకే తాత్కాలికంగా సమ్మె వాయిదా వేసుకున్నాం. దాంతోపాటు ఎన్నికల కోడ్ కూడా ఉండడం వల్ల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. తిరిగి అందరూ కూడా మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా తిరిగి తమ పనులలోకి వెళ్ళి మన సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే ప్రభుత్వం మీద తిరిగి మన సమ్మె ఉంటుందని చెప్పేసి మన మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.